రైట్ సార్. మరో కాలర్ ఉన్నారు ఫణీంద్రబాబు జగేపేట నుంచి. ఫణీంద్రబాబు చెప్పండి సార్, సార్ మీ సమస్య ఏంటండి? మాది మొన్న హెచ్ఎంఓపి నందిగం కోర్టులో జిల్లా కోర్టులో వేసారండి హెచ్ఎంఓపి. ఏం ఏం కేసు అండి అది? హలో చెప్పండి. అయితే డైవర్స్ క్యాన్సిల్ అయినాయండి, డిక్లైన్ చేశారు మేడం గారు, జడ్జి గారు. చెప్పండి. అయితే ఇప్పుడు 490 కేసు రన్నింగ్ అవుతుందండి, 490 కేసు వేసారు. ఇది కంటిన్యూ అవుతుందండి. అయితే మేము ఇప్పుడు ప్రెసెంట్ అయితే దానికి ముందు ఎట్లా ప్రాసెస్ చేయాలి ఏందా నాకు ఒకటి కనుక్కోవడానికి కలుద్దామని మాట్లాడదాం ఫోన్ చేశాను. ఎక్కడైంది సార్ కేసు? ఎక్కడైంది కేసు? ఎక్కడైంది ఫణీంద్ర గారు? సార్ కేసు ఎక్కడైంది? కేసు ఇప్పుడు 490 జగ్గపేటలో అయిందండి, నందిగం కోర్టులో హెచ్ఎంఓపి వేసారు. అది మొన్న పోయిన నెల డిసెంబర్ నెలలో క్యాన్సిల్ అయింది. మీరే ఫైల్ చేశారు? డైవర్స్ కేసు మీరు ఫైల్ చేశారా, మీ వైఫ్ తరఫు నుంచి ఫైల్ చేశారా సార్? అది ఎట్లా అయింది ఫణి గారు? సరే సార్, సరే చూడండి, ఇక 498 కేసు ఏంటంటే ఒకవేళ డైవర్స్ మీరు ఫైల్ చేస్తుంటే డైవర్స్ మీరే మా వైఫ్ గారు వేసారండి. విడాకులు కూడా ఆమె వేసింది, 498 కూడా ఆమెనే వేసింది, రెండు. అవునండి, ఆమె వేసింది. అందులో కంప్లీట్ ట్రయల్ అయ్యి డైవర్స్ లో అయితే అది డైవర్స్ అయితే డిగ్రీ మీ వాళ్ళకి ఫేవరబుల్ గా ఇవ్వలేదు, డైవర్స్ ని వాళ్ళ పిటిషన్ ని డిస్మిస్ చేశారు. కాబట్టి అందులో వాళ్ళ క్రాస్ ఎగ్జామినేషన్ రిపోర్ట్ లో గానీ వాళ్ళ ప్లెయింట్ లో ఉన్నవన్నీ కూడా కన్సిడర్ చేయలేదు. సో అవన్నీ తీసుకుని వచ్చి వాళ్ళు నాకు తెలిసి డైవర్స్ కూడా ఫైల్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళు క్రూయల్టీ గ్రౌండ్ తీసుకొని ఫైల్ చేస్తుంటారు డైవర్స్ కూడా. సో ఇక్కడ 498 కూడా అదే క్రూయల్టీ గ్రౌండ్ క్లైమ్ చేస్తున్నారు కాబట్టి అక్కడ డిస్మిస్ అయింది. కాబట్టి దాన్ని ఒక ఎవిడెన్షియరీ వాల్యూ తీసుకొని మీరు క్వాష్ కి అప్లై చేసుకోండి, మీకు క్వాష్ అయిపోయే స్కోప్ ఎక్కువ ఉంటుంది సార్. అంటే వాళ్ళు అక్కడ క్రూయల్టీని ప్రూవ్ చేయలేకపోయారు, సేమ్ క్రూయల్టీ ఇక్కడ కూడా అంత సేమ్ బ్రీత్ అండ్ సేమ్ ట్రాన్సాక్షన్ ఉంది కాబట్టి క్వాష్ అవుతుంది సార్. అక్కడ నుంచి తీసుకొని ఆ క్రూయల్టీ అనేది అక్కడ సస్టైన్ అవ్వలేదు, సేమ్ బ్రీత్ సేమ్ ట్రాన్సాక్షన్ క్రూయల్టీని ఇక్కడ కూడా క్లైమ్ చేస్తున్నారని చెప్పేసి హైకోర్టుకి అప్లై చేసుకోండి, క్వాష్ అయ్యే అవకాశం ఎక్కువ ఉన్నది సార్. రైట్ సార్. మరో కాలర్ ఉన్నారు, మాధవరెడ్డి గారు ఉన్నారు కడప నుంచి. సో మాధవరెడ్డి గారితో మాట్లాడే ముందు ఒక చిన్న క్వశ్చన్ అండి. అంటే ఇప్పుడు ఇందాక మీరు మాట్లాడుతూ ఈ వైద్యం సరిగ్గా అందించకపోతే సరిగ్గా క్లెయిమ్ అంటే వాళ్ళు బిల్లు వేసేటప్పుడు మాత్రం చాలా ఎక్కువగా ఇస్తూ ఉంటారు. అంటే వైద్యం నిర్వహించిన ఆసుపత్రి అధిక బిల్లులు వసూలు చేసి సరైన వైద్యం అందించలేదని మనం భావించినట్లయితే అప్పుడు ఎవరికి ఫిర్యాదు చేయాలి, ఏ విధంగా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది? సార్ ఇవి అనేది సార్ ఇది నెగ్లిజెన్స్, మెడికల్ నెగ్లిజెన్స్ అనేది డెఫిషియన్సీ ఆఫ్ సర్వీస్ కేటగిరీలోకి వస్తుంది సార్ ఇది. సో అంటే నెగ్లిజెన్సీ అనే టర్మ్ ని మనం ఫస్ట్ చాలా క్లియర్ గా అర్థం చేసుకోవాలి. నెగ్లిజెన్స్ అంటే ఏంటి? నేను నా కెపాసిటీలో ఒక పనిని నా దృష్టి అంతా అక్కడ కేంద్రీకరించి చాలా జాగ్రత్తగా నిర్వహించాల్సిన నా బాధ్యత, నా కర్తవ్యాన్ని నేను అంత ఏకాగ్రతతో నిర్వహించకపోవడం వల్ల నా సేవ వినియోగం పొందుతున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో, దోస్ హూ ఆర్ అవైలింగ్ మై సర్వీస్ ఫెల్ట్ ఇట్ డెఫిషియెంట్. సో అంటే నా సేవ ఎవరైతే వినియోగం పొందుతున్నారో అతనికి అది లోపం కనిపించినప్పుడు, దానివల్ల నాకు ఏదైనా నష్టం జరిగినప్పుడు నేను కన్జ్యూమర్ కమిషన్ కి 100% అప్రోచ్ అయ్యే, నాకు ఆ డెఫిషియన్సీని నేను కనుక ప్రూవ్ చేసుకోగలిగితే మెడికల్ నెగ్లిజెన్సీ అనేది దానికి ఏంటంటే సార్ ఇది హీనియస్ గా కన్సిడర్ చేస్తుంది కన్జ్యూమర్ కమిషన్. అంటే మనం మన ప్రాణాన్ని తీసుకుని వెళ్ళి ఒక వ్యక్తి చేతుల్లో పెట్టేస్తున్నాము. సో అటువంటప్పుడు చాలా జాగ్రత్తగా తను పూర్తి ఏకాగ్రత, తనకు వచ్చిన పూర్తి స్కిల్ ని అందులో ఉపయోగించి పూర్తి జాగ్రత్తతో మనకు వైద్యం చేయాల్సిన కర్తవ్యం వాళ్ళది. సో దానిలో వాళ్ళు ఏకాగ్రత కానీ వాళ్ళ జాగ్రత్త కానీ పాటించకుండా, వాళ్ళ స్కిల్ వాళ్ళ నైపుణ్యాన్ని పూర్తిగా వినియోగించకుండా, వాళ్ళు చేసిన సేవ లోటు ఉంటే దానివల్ల మనకి నష్టం జరిగి ఉంటే మన 100% కన్జ్యూమర్ కమిషన్ కి అప్రోచ్ అయితే చాలా భారీ మొత్తంలో క్లెయిమ్ అవార్డ్ చేస్తారు సార్ కన్జ్యూమర్ కమిషన్స్. ఇందులో ఏం జరుగుతుంటాయి అంటే సార్, యూజువల్ గా ప్రాక్టీస్ లేని వాళ్ళు, అంటే ప్రాక్టీస్ చేయడానికి అనర్హులు మనం చూస్తాం. లోకల్ ఆర్ఎంపీస్ కూడా వాళ్ళు ఏం చేయాలి, అక్కడ లోకల్ ఆర్ఎంపీస్ ఏం చేయాలి, వాళ్ళ ఊర్లో ఏమైనా ఉంటే ప్రైమరీగా ఫస్ట్ ఎయిడ్ లెక్కన మాత్రమే ట్రీట్మెంట్ చేయాలి. అలా కాకుండా వీళ్ళు ఏంటంటే డెంగ్యూ, మలేరియాలు, ఫీవర్స్, కొన్ని చోట్ల అయితే సర్జరీస్ కూడా చేస్తున్నారు సార్. ఇవన్నీ కూడా వాళ్ళ ఆథరైజ్డ్ కాదన్నమాట. అంటే ఆథరైజ్డ్ పర్సన్ చేస్తూ ఉండాలి, వాళ్ళకి ఆ ప్రాపర్ స్కిల్ ఉండాలి,
ఆ స్కిల్ ని ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఇటువంటివి ఏమైనా డెఫిషియన్సీ ఉన్నప్పుడు 100% మన కన్జ్యూమర్ కమిషన్ కి అప్రోచ్ అయ్యి ఇది రిపోర్ట్ చేస్తే వాళ్ళ మీద మెడికల్ కౌన్సిల్ కి రిపోర్ట్ చేసి వాళ్ళ మీద సివియర్ యాక్షన్ తీసుకోవడంతో పాటు ఆ హాస్పిటల్ యాజమాన్యంతో మనకి భారీ మొత్తంలో నష్టపరిహారాన్ని ఇప్పిస్తారు సార్. రైట్. సో మనం మెడికల్ నెగ్లిజెన్సీ చేసుకుంటే అవుతుంది సార్, మంచిగా అవుతుంది. ఎస్. ఓకే సార్, మనం ఇప్పుడు కన్జ్యూమర్ ఫోరంలో అంటే ప్రతి వినియోగదారుడు ఎక్కడో ఒక చోట మోసపోతూ ఉంటాడు. సో అలాంటి వినియోగదారుడికి అంటే మనం ఇప్పుడు పోలీస్ కోసం అయితే 100 డైల్ చేస్తాం, అలాగనే ఇంకేదైనా టెలిఫోన్ సంబంధించింది అయితే రకరకాల 125 అని, 198, 137 అని, రైల్వే టోల్ ఫ్రీ అని ఇలాంటివి ఉంటాయి. అలాగనే సైబర్ క్రైమ్ మీద 1930 అంటే 1930 అవి మనం టోల్ ఫ్రీ కాల్ చేస్తాం. 193. ఇప్పుడు వినియోగదారులకు ఎక్కడైనా అన్యాయం జరిగితే వాళ్ళు సులువుగా కంప్లైంట్ చేయడం కోసము జస్ట్ వాళ్ళ ఫోన్ నుంచి ఒక కంప్లైంట్ చేయవచ్చు అనుకుంటారు. సో దానికి వెసులుబాటు ఏమైనా ఉందా? టోల్ ఫ్రీ నెంబర్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా? టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయి సార్, టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయి. అండ్ దానికన్నా కూడా మనకి ఆన్లైన్ వెబ్సైట్ ఉంటుంది, ఈ దాఖిల్ అని ఉంటుంది సార్ మనకి. అండ్ నేషనల్ కన్జ్యూమర్ కమిషన్ పోర్టల్ ఉంటుంది, మనం దానిలో లాగిన్ అయ్యి కూడా మనకి వాళ్ళకి మనం అక్కడ కంప్లైంట్ మనం ఫైల్ చేస్తే వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళకి కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఉంటుంది, అక్కడ నుంచి నోటీసెస్ పంపిస్తారు, ఆన్లైన్ నోటీసెస్ కానీ. తర్వాత అక్కడ నుంచి నోటీస్ పంపించి తర్వాత మనకి లోకల్ ఇప్పుడు మనం ఏదైనా ఫుడ్ సెక్టర్ నుంచి రిలేటెడ్ డెఫిషియన్సీ ఆఫ్ సర్వీస్ క్లెయిమ్ చేస్తే ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ కి నోటీసెస్ పంపించి ఆ కన్సర్న్ రెస్టారెంట్ కానీ యాజమాన్యం మీద కానీ యాక్షన్ తీసుకోమని చెప్పేసి అంటారు. సో అలాగే మనకి ఈ నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్స్ వచ్చేది సార్ ఉన్నాయి, ఒక 2-3 ఉన్నాయి, కానీ అవి మనకి అంత ఎఫెక్టివ్ గా పనిచేస్తాయా అంటే వాళ్ళు అంత ఎఫెక్టివ్ గా అయితే పనిచేయరు. సో దానికన్నా మనం బెటర్ గో ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ది కంప్లైంట్ ఈస్ బెటర్ సార్. ఈ దాఖిల్లో మనకి ఈ పోర్టల్ మనం లాగిన్ అయ్యి అక్కడ చేసుకుంటే బెటర్. ఆన్లైన్ నెంబర్ వచ్చేసి మనకి అది 1800114000 నెంబర్ ఉంటుంది సార్. ఆ నెంబర్ తో మనం కాల్ చేసి ట్రై చేస్తే కనుక మన కన్జ్యూమర్ గ్రీవెన్స్ ని అక్కడ రిపోర్ట్ చేయొచ్చు మనం. రైట్ సార్, మరొక కాలర్ ఉన్నారు, మాధవ్ రెడ్డి గారు కడప నుంచి. నమస్కారం మాధవ్ రెడ్డి గారు. నమస్కారం సార్. సార్ చెప్పండి సార్. ఏం లేదు సార్, లాయర్ గారికి నమస్కారం. నేను ఓవరాల్ గా ఒక రైతులకు ఉన్నటువంటి సమస్యను మీ ముందు ఉంచుతున్నాను. ఏమిటి అంటే సార్, రెగ్యులర్ గా క్రాప్ లోన్ అంటే రైతులు రెగ్యులర్ గా క్రాప్ లోన్ రెన్యువల్ చేసిన కొత్త లోన్ తీసుకున్నప్పటికీ ఆ యొక్క రైతులకు బ్యాంకు నుంచి బ్యాంక్ 5 రూపాయలు, రైతు వాటా నుంచి 5 రూపాయలు, ప్రభుత్వం నుంచి 5 రూపాయలు, గతంలో 1,00,000 రూపాయలు ఉన్నది, ఇప్పుడు 2 లక్షలు ఉంది. కానీ అది బ్యాంకింగ్ వ్యవస్థ సరిగా చేయటం లేదు. ఒకవేళ ఎవరైనా రైతు సడన్ గా మరణించిన, యాక్సిడెంట్ లో మరణించిన, రైతు ఉత్పత్తులు ఏదైనా వాహనాల్లో తీసుకెళ్తూ మరణించిన, మామూలు సహజంగా ఇంటి దగ్గరండి ఏదన్నా చనిపోయినా వాటికి ఇన్సూరెన్స్ ఉంది సార్. అవి బ్యాంకులు చేసినా చేయకపోయినా రైతులకు న్యాయం జరగటంలే. ఆ యొక్క ఇన్సూరెన్స్ పాలసీ మీద రైతుకు న్యాయం జరగాలంటే ఓవరాల్ గా నా ఒక్కరికే కాదు, ఇది యావత్ రైతులకు వర్తించేటటువంటి విషయం సార్. దీని మీద క్లుప్తంగా కాకుండా పూర్తి వివరాలతో ఎక్కడ సంప్రదించవచ్చు అనే విషయాలు కూడా చెప్తే నాతో పాటు చూసే రైతు బిడ్డలు కూడా సంతోషిస్తారు సార్. అలాగే కూల్ డ్రింక్స్ ఎక్కడైనా చిన్న చిన్న షాపులు అధిక రేట్ అమ్ముతున్నారు, 5 రూపాయలు, 7 రూపాయలు, 4 రూపాయల నుంచి. ఆ చిన్న షాపుల మీద కంప్లైంట్ చేయలేము, వాడి దగ్గర బిల్లు ఉండదు. కనుక కూల్ డ్రింక్స్ విషయాలలో చాలా వ్యత్యాసాలు ఉన్నాయి, చాలా తేడాలు ఉన్నాయి, ఎక్కువ రేట్లు అమ్ముతూనే ఉన్నారు. కాబట్టి వాటి మీద కూడా ఒకసారి వివరణ ఇస్తే బాగుంటుందని. ఓకే సార్, ఓకే. లాయర్ గారు ఒక్క 1 minute క్లియర్ చేసేస్తారా? చెప్పేస్తాను సార్. ఇది మీరు 2 క్వశ్చన్స్ రైట్ చేశారు సార్. ఇందులో ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ లో వచ్చేసి 2 పాయింట్స్ రైట్ చేశారు. మళ్ళీ మీకు లోన్స్ వాళ్ళు సరిగ్గా ప్రాపర్ ఇంట్రెస్ట్ ఛార్జ్ చేయట్లేదు, హెవీగా ఛార్జ్ చేస్తున్నారని చెప్పేసి క్లెయిమ్ చేశారు. ఆ ప్రాపర్ హెవీ ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తున్నట్టుగా మీకు ఎక్కడైనా అనిపిస్తే, వాళ్ళు ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తే బియాండ్ నార్మ్స్ ఛార్జ్ చేస్తున్నట్టుగా అనిపిస్తే, దాన్ని కూడా మనం మళ్ళీ కన్జ్యూమర్ కమిషన్ కి అప్రోచ్ అయ్యి ఇవి యాజ్ పర్ నార్మ్స్ వాళ్ళు ఛార్జ్ చేయాల్సిన ఇంట్రెస్ట్, నా నుంచి ఎక్కువ ఇంట్రెస్ట్ ఛార్జ్ చేశారు అని చెప్పేసి మనం ప్రూవ్ చేసుకోగలిగితే మాత్రం కంపల్సరీగా అందులోంచి మనకి ఇంట్రెస్ట్ వాళ్ళకి ఫైన్ కూడా వేస్తారు సార్. ఇంకొకటి అందులో మీరు ఇంకొక అడిగిన క్వశ్చన్, ఇన్సూరెన్స్ ఉంటాయి, దాన్ని క్లెయిమ్ చేసుకోవడం ఎట్లా అని చెప్పేసి అన్నారు. ఎవరైనా లోన్ చేసిన ప్రతి ఒక్కరికి ఆ లోన్ చేసిన యాజమాన్యమే ఒక ఇన్సూరెన్స్ అనేది తీసుకుంటుంది వాళ్ళ లోన్ ని సెక్యూర్ చేసుకోవడం కోసం. ఆ లోన్ అమౌంట్ ని కూడా
మీ మన ఆ ఇన్సూరెన్స్ కూడా మీరు బాండ్ తీసుకొని మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు 100%. అది మనకి ఆ డీటెయిల్స్ మనకి స్టార్టింగ్ లోనే ఇస్తారు. ఆ డీటెయిల్స్ పట్టుకొని మనం ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకొని వీళ్ళకి ఎటువంటి రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం ఉండదు లోను. తర్వాత conclude చేయమంటారా? థ్యాంక్ యూ లాయర్ గారు. ఈరోజు సమయం తక్కువగా ఉంది కాబట్టి దీన్ని క్లోజ్ చేస్తున్నాం. వచ్చినందుకు ధన్యవాదాలు. ఇది ఇవాల్టి స్పెషల్ టాపిక్. మరో టాపిక్తో రేపు సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే న్యాయవేదికలో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు. సార్.